Sorry ass DJ. Hello guys, welcome back to Dave Real Life Mods. Yes guys, ఇదైతే ఎపిసోడ్ 2 అన్నమాట. అండ్ మనోడు రాత్రి అంతా ఆటోలో ఎక్కినాం అనుకున్నాను, ఎందుకంటే మనోడికి ఇల్లు లేదు కాబట్టి. ఇవాళ ఇవాళ ఆటో నడపాలి. ఫస్ట్ నేను ఇల్లు ఎట్టుకోవాలన్నమాట, లేకపోతే మనోడు ఎప్పుడు ఇలానే ఆటోలు పనుకోలేడు కదా. నేను నార్మల్ ఆటోలో తిరుగుతున్నాను. హోటల్ కనిపించింది, చీప్ హోటల్. అంటే ఓకే, పర్ డే $1000 అంట. చాలా కష్టమే. ఇప్పుడు మన దగ్గర ఓన్లీ $5000 ఉన్నాయి. అందుకని ఇవాళ ఒక్క రోజుకే చూస్తున్నాను. మన ఆటోకి 88 ఉంది. ఊరికే ఫ్లిప్ అయితే అయిపోతుంది మన కర్మ. బట్ అలా నేను గ్యారేజ్ తీసుకోలేదు అందుకనే. అండ్ ఇదిగోండి వైట్ కలర్ బిల్డింగ్ కనిపిస్తుంది, ఇదే. మన ఆటోని ఎక్కడైనా పెడతాను, ఓకేనా. ఇప్పుడు ఇప్పటికైతే ఇక్కడ పెట్టుకున్నాం, పెట్టుకుంటాను, సరిపోతుంది. ఎస్ గైస్, నేను ఫస్ట్ ఒక హుడ్డీ అయినా కొనుక్కోవాలి, ఎందుకంటే టీ షర్ట్లు ఉండవు కాబట్టి. వచ్చిన కస్టమర్ దర్శకున్నారు మన పనిని చూసి. ఓకే, అది వదిలేయండి. ఇప్పుడు హోటల్ అయితే బుక్ చేసుకున్నాను, నో ప్రాబ్లం. ఫస్ట్ నేను పోయి ఒక హుడ్డీ కొనుక్కున్నా, కింద షార్ట్ ఏమన్నా పర్వాలేదు. ఎందుకంటే కింద కొంతమంది షార్ట్లే వేసుకొని అయితే తిరుగుతా అంటారు. ఇప్పుడు నేను హుడ్డీస్ అంటే క్లోతింగ్ స్టోర్ ఎక్కడ అబ్బా? నాకు గుర్తొచ్చింది. మనకి ఈడుంటాడు హాస్పిటల్ తెలుసు కదా, లాస్ట్ టైం ఒక కస్టమర్ని దింపేసాము. ప్లస్ మీకు ఒక్కటే చూపించాను. మనోడు రాత్రంతా కూర్చున్నాడు. మొత్తం రాత్రంతా కూర్చుంటే $5000 అయితే వచ్చింది. అండ్ నేను ఒక బైక్ కొనుక్కోవాలబ్బా, ఎందుకంటే ప్రతి దానికి ఆటో వేసుకొని పోలేము. ఎందుకంటే ఓకే, నేను చూడండి వచ్చేస్తున్నాను. చూడండి ఫ్లిప్ నా వల్ల అండ్ కస్టమర్స్ కన్నా భయపడుతున్నారు. నేనైతే ఆటోని ఇక పెట్టాను, ఎందుకంటే ఆటోస్కి ప్లేస్ ఉన్నది కాబట్టి. అండ్ ఇప్పుడు కానీ ఇయర్ ఫోన్స్ దొరకలేదు, అందుకని నేను మైక్ పెట్టుకుని ఇక్కడ పెట్టిద్దాం, నో ప్రాబ్లం. ఇక ప్యాక్ చేసి ఫస్ట్ నేను హుడ్డీ వేసుకొని వచ్చేస్తాను. నీకు లోపల ఏం చూపినాను కానీ లోపల ఇంటీరియర్ ఉండదు అబ్బా. కాకపోతే ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. నేనైతే ఏదో ఒక చీప్ హుడ్డీ కొనుక్కోవాలి, ఎందుకంటే మనోడు మరి అంత రిచ్ కాదు, మిడిల్ క్లాస్ కన్నా కాదు. ఎస్, లోపలికి వెళ్ళి హుడ్డీ కొనుక్కొని వస్తాను గైస్, ఒక్క నిమిషం. ఎస్ గైస్, చూసారు కదా మనోడి హుడ్డీ అయితే ఇదన్నమాట. మిలిటరీ ఇదే చీప్ రేట్ కొనింది, అందుకని ఇదే కొనేసుకున్నాను. ఇంకేం చేస్తాం, ఇప్పుడు మళ్ళీ నేను ఆటో ఆటో డ్రైవింగ్ జాబ్ చేయాల్సిందే. మీకైతే ఏం చూపిన కట్ అయిపోతుంది. ఇప్పుడైతే నేను ఇప్పుడు ఆటో నడపడానికి పోతున్నాను. ఏంటిరా లాగ్ చూసారా అక్కడ? ఎస్ గైస్, ఇప్పుడు మనోడు ఆటో నడుపుతాడు, వచ్చిన డబ్బులు ఎంతనో చూపిస్తాను. అండ్ ఇవాళ మీకు ఆటో నడిపేది చూపాను కాబట్టి బైక్ కొన్నామా. ఓకే, రేపైతే ఒక బైక్ అయితే కొన్నాం. సరే, నేనైతే పక్క నుండి బుకింగ్ అయితే అప్లై చేస్తాను. మళ్ళా మళ్ళీ ఆటో నడిపినాక కలుస్తాను. బాయ్ బాయ్. గైస్, రాత్రి అయిపోయింది అనమాట, మళ్ళా లాగ్ వచ్చింది. ఓకే, ఇట్స్ ఓకేలేండి. రాత్రి అయితే అయిపోయింది. మనోడైతే హోటల్కి పోతున్నాడు. స్లీప్ వేసేసి రేపు నేను ఏదో ఒక బైక్స్ అయితే చూస్తాను. ఓఎం
ఆటో ఇంకేం చేయలేం. ఇంక సమ్మేద్దామన్నా మనోడికి ఇంకేం సమ్మేద్దామన్నా మనోడికి ఇంకేం లేవనమాట. ఓకే. నేనైతే ఫస్ట్ హోటల్ దగ్గరికైతే వచ్చేసాను. బట్ ఇప్పుడెక్కడ పెట్టుకోవాలి? ఎదురుగా పెట్టుకున్నాం. యెస్. ఈ దీని దగ్గర వాళ్ళేం అరవరు గదా! ఏమోలేండి. మనమైతే ఇలా పెట్టుకుంటున్నాను. నో ప్రాబ్లమ్. ఇప్పుడైతే నేను వెళ్ళిపోతాడు మనోడు. రేపు గాని ఇదే డ్రెస్ గేసి ఎందుకంటే మనోడి దగ్గర ఉన్నది ఒక అవుట్‌ఫిట్ ఇది. ఇంకేం చేస్తాం? ఓకే. ఇప్పుడు నేనైతే వెళ్తున్నాను. ఒక స్లీప్ ఏసేసి రేపు కలుస్తాను గైస్. యెస్ గైస్ మనోడైతే రెడీ అయిపోయాడు. బట్ బైక్స్ ఎక్కడున్నాయి అంటే ఫస్ట్ వాడైతే అంటే బైక్స్ అమ్మేవాడైతే ఫస్ట్ మనల్ని ఆడికి రామన్నాడు. మళ్ళా వాడొస్తాడంట. అంటే చాలా మంది ఇలానే చేసాడంట. మేమొస్తాము నువ్వు రా అనేసి మోసము. ఓకేలేండి. మనమైతే వెళ్ళిపోవడం. ఎందుకంటే నేను ప్రతి దానికి ఇలా ఆటో ఏసుకొనైతే వెళ్ళలేను. యెస్. చూసారు కదా! నేనింకా స్లో ఉందబ్బా! అది మ్యాటరు. ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయిలెండి ఈ ఆటోతో. బట్ మన జీవనాధారం ఇదే అన్నమాట. అండ్ ఇదే బిగ్గెస్ట్ ప్రాబ్లమ్. హ్మ్. ఏం చేద్దాం? ఓకే. ఇదే ప్లేస్ అన్నాడు. హాస్పిటల్ ఎదురుగా ఇటుండు అన్నాడు. ఓకే. వెళ్దాం. అది ఉందాం. ఇక్కడ ఆటోని ఆపుకొని నేను వాడికి ఫోన్ చేస్తున్నా. ఒక ఫోటో గాని పెట్టండి ప్లీజ్. యెస్ గైస్ అతనైతే వచ్చేసాడు. అండ్ ఓన్లీ 3 బైక్స్ ఉన్నాయంట. చూడండి. యెస్. ఒకటి స్ప్లెండర్, రెడ్ కలర్ స్ప్లెండర్ అండ్ మధ్యలో ఉన్న అపాచీ. నెక్స్ట్ సూపర్ స్ప్లెండర్ అన్నమాట. ఇప్పుడు ఈ మూడిట్లో మనం ఏ బైక్ నేనైతే పక్క స్ప్లెండర్ అయితే తీసుకొని ఎందుకంటే నాకు బానే ఉంటది గానీ ఇది చూడండబ్బా! మనోడికి ఆల్రెడీ ఎక్కి చూసాను. ఎంత సన్నగా ఉంది. బట్ ఇదే అన్నిటికంటే చీప్ రేట్. బట్ దీంట్లో అయితే నేనేం బేరాలైతే ఈ 2 బైక్స్‌లలో తీసుకున్నాం. ఇది ఇంకా ఓన్లీ స్ప్లెండర్ మాత్రమే నేను చూసాను. మిగిలిన 2 బైక్స్ అయితే నేనైతే చూడలేదు. ఇదొకసారి ట్రైల్ ఏసుకొనొద్దాం. ఓన్లీ ఆ వైట్ లైన్స్. ఈ వైట్ లైన్స్ తాకినన్నాడు. ఓకే. ఇట్స్ ఓకే. మరీ అంత పెద్ద రోడ్ పికప్ కన్నా బానే ఉందబ్బా! నాట్ బ్యాడ్. ఓకే. నేను ఆల్రెడీ స్ప్లెండర్ డ్రైవ్ గాని చేశాను. బట్ అది నాకైతే పెద్ద నచ్చలేదు. ఎందుకంటే గైస్ అది సన్నగా ఉందని స్పీడ్ గాని లేదు. నాకు బండుంటే కొంచెం స్పీడ్‌గానే ఉండాలి అని నేను బండి తీసుకున్నది. ఎందుకంటే ఎక్కడికైనా ట్రావెల్ చేయాలన్నా మన ఆటోలకి కుదరదు. అందుకనే. అండ్ గైస్ ఇక మన ఫ్రెండ్ గాని ఒకడున్నాడన్నమాట. మనకు తెలిసినతను. అండ్ ఈ బండి కన్నా బానే పోతుంది. అండ్ మనకు తెలిసిన అతనితో ఆటోనైతే అతనికి కావాలంట. ఓకే. ఇచ్చేద్దాం. ఓకే. బావుందబ్బా! నేను మ్యాక్స్ ఈ బైక్ పైనే ఉంది నాకెందుకో. ఎందుకంటే అపాచీ గాని దాని లుక్స్ పెద్ద నాకు ఎక్కలేదు. చూడండి దాని లుక్స్ నాకు పెద్ద ఎక్కలేదు. రియల్ లైఫ్‌లో బావుంటది. బట్ ఇక్కడేం నాకు అంత నచ్చలేదు. కాబట్టి ఐ చూస్ ఫర్ సూపర్ స్ప్లెండర్. ఓకే. ఓకే. నేను ఫస్ట్ అతనికి పేమెంట్ మనోడు డైరెక్ట్. ఓకే. అతనైతే వెళ్ళిపోయాడు. ఓకే. అతనైతే వెళ్ళిపోయాడు. అతని ఫోన్ నంబర్ ఇచ్చాడు. ఓకే. నేను కొట్టేసాను. ఒరేయ్! అపాచీ చేస్తున్నానురా. యాక్చువల్‌గా అతను మనిషి ఉండాలి. అతను ఎందుకో కొంచెం చాయ్ తాగడానికనేసి బయటికెళ్ళాడు. సరిపోయింది. అండ్ మనోడికి ఆటో కావాలంట. ఈ ఒక్క రోజుకి. ఓకే. అందుకని అతనికి ఇచ్చేసాను. అండ్ అతని వల్లనే మన దేవగడ్ ఈడికైతే వచ్చాడు. అండ్ దిస్ కొత్త బైక్ ఏం స్మాల్‌గా ఉన్నాడు. కానీ స్పీడ్ గాని బావుంది. అపాచీ అంత లేకపోయినా బావుంది.
అపాచీ కొంచెం ఎక్కువ రేట్ అడిగాను ఒక రీజన్ తీసుకోకపోవడానికి. అంటే ఇప్పుడు మన దగ్గర ఉన్న డబ్బుల కంటే అది ఎక్కువ రేట్. కొత్త బైక్ ఫస్ట్ యాక్సిడెంట్ గైస్. ఇది గైస్ ఇవాల్టి వీడియో. సీ యూ టాటా బై బై.